ఇంగ్లాండ్లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ల్యాంకషైర్ గ్లౌసెస్టర్ షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ల్యాంకషైర్ బౌలర్ టామ్ బెయిలీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ప్యాంటు జోబులో నుంచి మొబైల్ కింద పడిపోయింది. 2 పరుగుల కోసం రన్నింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ జారిపోవడంతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షణం పాటు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆట జరుగుతున్న క్రమంలో ఆటగాడి నుంచి మొబైల్ ఫోన్ బయటపడటం అత్యంత అరుదైన సంఘటన. టామ్ బెయిలీ స్వయంగా కూడా తొలుత తన ఫోన్ జారిపోయిన విషయాన్ని గమనించలేదు. బౌలర్ దీన్ని మొదట గుర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో క్రికెట్ ప్రపంచంలో మైదానానికి ఆటగాళ్లు ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు, ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు అనే చర్చ ప్రారంభమైంది. క్రికెట్ నియమావళిలో మైదానంలో ఆటగాళ్లు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకూడదనే స్పష్టమైన నిబంధన లేకపోయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకారం మ్యాచ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం నిషేధితమే. ఫిక్సింగ్ లేదా గేమ్కు బాహ్య సంబంధాల నుంచి ఆటను రక్షించేందుకే ఈ నిబంధన ఉంది. అయితే టామ్ బెయిలీ ఫోన్ తీసుకెళ్లినంత మాత్రాన ఆటపై ప్రభావం పడకపోవడంతో అంపైర్లు పెద్దగా స్పందించలేదు. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫోన్ రింగ్ అయితే ఏంటి పరిస్థితి, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ బ్యాటింగ్ చేయొచ్చా అంటూ సెటైర్లు వేస్తున్నారు. టామ్ బెయిలీ ఈ మ్యాచ్లో 31 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే అతని రన్స్ కంటే అతని జేబులో మొబైల్ ఫోన్ గురించి చర్చ మరింత జోరుగా సాగుతుంది. ఈ సంఘటనతో మైదానంలోని నియమాలు, ఆటగాళ్లకు అవగాహన, క్రికెట్లో ప్రొఫెషనలిజం గురించి మళ్లీ చర్చ మొదలైంది.